హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ధర్మార్థ కామాలనే వైదిక పురుషార్థాలను లౌకిక సమయములు అంటే లౌకిక మర్యాద రూపమైన నీతి శాస్త్రాన్ని ఎరుగకపోయినా తప్పులేదు. ఎరుక తక్కువైన సర్వజ్ఞతాభావం కల బాలునిలా అంటే మూడినిలా ఇక్కడ నన్ను నిందిస్తున్నావా? బుద్ధి సంపన్నులైన అంటే నీతి శాస్త్ర కోవిందులైన ఆచార్య సమత్వములైన వారు ఆచరించి చూపెట్టడం చేత ఇతరులకు ఇష్టములై వృద్ధులను వయసు చేత జ్ఞానం చేత పెద్దలైన వారిని అడుగక నీవే సర్వజ్ఞుడవనుకొని నీవు ఆచరించినదే ధర్మమనుకొని తిరిగే వానరా, నువ్వు చాపల్య లక్షణంతో అంటే తనకు తెలిసిన ధర్మాన్ని ఎదుటివాని ముందు ప్రదర్శించాలనే మనోలక్షణంతో నన్ను గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావా? బాగుంది. మనిద్దరి మధ్య దేశపురాదుల విషయంలో ఏ భేదం ఉందని కదా అడిగావు. చెబుతున్నాను విను. శైలవన కాననావృతమైన ఈ భూమి అంతా ఇక్ష్వాకులది. ఇక్కడుండే మృగపక్షు మనుష్యులకు శిక్షణైనా రక్షణైనా మేమే చెయ్యాలి. అందుకని ఒక మృగాన్ని రక్షించాం, ఒక మృగాన్ని శిక్షించాం. ఇప్పుడు ఈ భూమిని ధర్మాత్ముడు ధర్మకామార్థ తత్వజ్ఞుడు భరతుడు పాలిస్తున్నాడు. నయము అంటే నీతి, వినయము అంటే శిక్ష, ఈ రెంటినీ సత్యస్వరూపంగా యథాశాస్త్రంగా అనుష్ఠింపిస్తున్నవాడు దేశకాలజ్ఞమున్నవాడు అయిన ధర్మదేశము నన్ను అనుసరించి పార్థివులమైన మేము ధర్మసంతానాన్ని కోరి ఈ వసుధి యందు తిరుగుతున్నాం. ధర్మవత్సలుడైన భరతుడు ధర్మ నిగ్రహం అంటే ధర్మహాని కలగకుండగా పరిపాలిస్తున్నాడు. నీవు కామతంత్రం ప్రధానుడవు, ఆ విధంగా ధర్మ నిగ్రహం చేసేవు అని శ్రీరామచంద్రమూర్తి వాలిని పాపిగా నిరూపిస్తున్నాడు. అందుకనే కామతంత్రం ప్రధానుడువైన నువ్వు రాజ్యమార్గంలో ఉండకూడదు. నీ ప్రజలు కూడా నీలా తయారైతే ఈ దేశం ధర్మ విభ్రష్టమవుతుంది. తండ్రి, జ్యేష్ఠుడైన సోదరుడు, విద్యను చెప్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులే. అలాగే తనకంటే చిన్నవాళ్లైన తమ్ముళ్ళు తన పుత్రులు, శిష్యులు వీళ్ళందరూ పుత్రులే. ఇది ధర్మం. సద్ధర్మమున్నదే అది పరమసూక్ష్మము. స్థూల దృష్టితో చూసేవానికి అది వ్యతిరేక లక్షణంగా కనబడుతుంది, అంటే నీతిలా అనిపిస్తుంది. అందుకనే పరమదుర్జయమన్నారు. తనంతట తాను అడుగుపెట్టి తెలుసుకొనదగినది కాదు, వృద్ధులు గురువులు అయిన వాళ్ళు వలనే తెలుసుకోదగినది. నువ్వు ప్లవంగముడవు అంటే ఇటు నుండి అటు దూకటం అలవాటుగా కలవాడివి, ధృతి లేనివాడువు. ఉంది అంటే సర్వప్రాణి హృదయాంతస్థుడవై ఆత్మస్వరూపుడువు అయిన పరమాత్మ ఆ శుభాశుభాలను గ్రహిస్తాడు. నువ్వు చపలుడువు, నీతో ఉన్నవారు ఆకృతాత్మలై చపలురులు. అటువంటి నీవు పుట్టి గ్రుడ్డి వాళ్లతో కలిసినట్లు ధర్మాన్ని గురించి ఆలోచింపగలవా? ధర్మాన్ని దర్శింపగలవా? ఇటువంటి వాడ తనను సత్పురుష వేషధరుడని ధర్మ తృణకోపమని అనటం అది పరమాత్మాగ్రహం. కేవలం కోపంతో నువ్వు అనడానికి తగవు. నిన్ను నేనెందుకు కొట్టానో చెబుతాను విను. ధర్మాన్ని విడిచిపెట్టి సోదర భార్య యందు వర్తిస్తున్నావు. అసత్యత్వం ధర్మమాన్యాస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్. సుగ్రీవుడు బ్రతికి ఉండగా అతని భార్య రోమయందు కామకుడువై ప్రవర్తించేవు. పాపాత్ముడు కోడలియందు ప్రవర్తించినట్లు నీ కులధర్మాన్ని నీవు వ్యతిరేకించేవు. కూతురియందు, సోదరియందు, తమ్ముని భార్యయందు ఎవడి కామంతో ప్రవర్తిస్తాడో వాడికి మరణశిక్షే దండం. ఈ దేశానికి భరతుడు రాజు, మేమతని ఆదేశవర్తులం. అంతేకాదు అంతేకాదు మా స్నేహం లక్ష్మణునితో ఎటువంటిదో అటువంటిది. దాని ఫలం అతని ధారారాధ్య రూపం. అతను కూడా నీ సమదిష్టము కలవాడు. వానర సన్నిధిలో నేను ప్రతిజ్ఞను చేశాను, దాన్ని కాదనటమెలా?
మేము చేసింది ఎప్పుడూ ధర్మమే, దాన్ని అలాగే చూడాలి. ఎందుకంటే మేము శాస్త్ర దృష్టితోటే చేశాం కనుక. పాపం చేసిన మానవుడు రాజదండాన్ని అనుభవిస్తే నిర్మలుడై సుకృతి అయి స్వర్గానికి వెడతాడు. దొంగను కనుక రాజశాసనం నుండి విడిపిస్తే దండించని రాజుకు ఆ పాపం అంటుతుంది అని మన స్మృతి చెబుతున్నది. మా వృద్ధ ప్రపితామహులై మాంధాత చక్రవర్తి ఒక శ్రవణుడిని ఇలాగే దండించారు. నిన్ను దండించటంలో మేము స్వసులం కాదు, అంటే స్వతంత్రులం కాదు, మరి శాస్త్రవశులం కనుక నమే తంత్రో మనస్తాపో నమన్యార్థ హరియుదాప. మనస్తాపాన్ని పొందకు, కోపగించకు. వలలతో పాశాలతో వంచన మార్గాలతో నరులు మృగవధ చేస్తారు. ఎదురుగా ఉండే మృగవధ చేయవచ్చు, కనబడకుండా ఉండి మృగవధ చేయవచ్చు. ధర్మకోవిందులైన రాజఋషులు వేటాడారు. ఆ విధంగానే నీవు నా చేత కొట్టబడ్డావు. యుద్ధం చేస్తున్నా చెయ్యకపోయినా నువ్వు శాఖామృగానివి కనుక కొట్టాను. రాజులు దుర్లభము, ధర్మము, శుభము అయిన జీవనానికి ప్రదాతలు, ఇందులో సంశయం లేదు. ఆ విధంగా నీకు వ్రణచికిత్స న్యాయంగా నీ యందున్న అధర్మాన్ని నశింపచేసి ఉత్తమ స్థితిని కల్పించాను. అటువంటి ఉపకారం చేసిన రాజులను హింసించకూడదు, దుఃఖింపచేయకూడదు, వారిని ఆక్షేపించకూడదు, వారి గురించి అప్రియాన్ని పలుకోకూడదు. అటువంటి రాజుల రూపంగానే దేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. ఆ ధర్మాన్ని తెలుసుకోలేక రోషాన్ని పొందేవు. పితృపితామహమైన ధర్మమందున్న మమ్మల్ని దూషిస్తున్నావా? సుగ్రీవుడు వాలి పరాక్రమం గురించి చెబుతూ 3 సంఘటనలు చెప్పాడు. 1 మాయావి వధ, 2 దుందిబి వధ, 3 శాలాతాండనం. ఇంకొక ముఖ్య ఘట్టం ఉంది, అది రావణ గర్వభంగం. దాన్ని సుగ్రీవుడు చెప్పలేదు. ఆ సంఘటనను చెబితే, రావణుని గురించి చెబితే వాలి రావణుల అగ్నిసాక్షి స్నేహాదులను చెప్పాలి. రాముడెక్కడివాడో చెప్పాలి. అలా చెబితే రాముడు తన పనిని చేసి పెట్టకపోవచ్చు. అందుకని రావణుని గురించి నాకు తెలియదు, వెతికిద్దాం అన్నాడు. వాలి వధకు ముఖ్య కారణం వాలి రావణుల అగ్ని స్నేహం. ఆ స్నేహంలో ప్రమాణాలు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పటి నుండి భార్యాపుత్రులు, పురము, రాష్ట్రము, భోగాలు, నివాసాలు, భోజనాలు సర్వము మనకు అవిభక్తాలు. నాకు దక్కితే నీవి, నీకు దక్కితే నావి. ఇది స్నేహం. అందిన పరస్త్రీలను కూడా సమానంగా పంచుకునే ఈ స్నేహం తామస స్నేహం. దీన్ని సత్పురుషులు ఆమోదించరు. రామసుగ్రీవ స్నేహం ఇలాంటిది కాదు కదా. ఇటువంటి వాలి నాతో చెబితే ఒక్క పూటలో సీతను తీసుకుని వచ్చి నీకు అప్పగించేవాడిని అంటే రాముడు నమ్ముతాడా? ఇక పరాజ్ఞిక వధ గురించి మాట్లాడాల్సి వస్తే, వాల్మీకి మహర్షి శ్రీరాముడు కూడా వాలి గురించి మాట్లాడుతూ వాలి హేమామాలి అంటూ ఉంటారు. వాలి పొగరమోతుతనానికి ఇదొక కారణం. ఇది వాడి మూల బలం. ఆ బలాన్ని చూసుకునే వాడు విహరిస్తున్నాడు. ఈ బలం ధర్మహానికి ఉపయోగిస్తున్నది. అందుకే రామచంద్రమూర్తి అన్నాడు, కనుక నీతిని అనుసరించి ఆ మూలబల రూపమైన పొగరును అనచాలి. ఇక్కడ ధర్మదృష్టితో వ్యక్తిని సంహించకూడదు. ఇతని నుండి సమాజాన్ని రక్షించాలి. అందుకని చాటు నుండి కొట్టాడు. సత్పురుష వాక్కును, సత్పురుష శక్తిని ఆర్యులు తిరస్కరించరు. దానికి లొంగి ఉన్నట్లే ఉంటారు. కనుక రాముడు ఇంద్రదత్తు వస్తువు యొక్క గౌరవాన్ని కాపాడాడు. ఇది పరాజ్ఞముఖ వధ కారణం. రాముడు నారిలాగాడు. ఆ ధ్వనికి పక్షులు చెదిరిపోయినవి. ఆ చప్పుడు వాలికి కూడా వినిపిస్తుంది. విని వాలి గ్రహించే లోపుగా రామబాణ వక్షస్థలమునకు తాకింది. ఇది రామబాణ వేగం కనుక వాలి గ్రహింపలేకపోలేదు అని అర్థమవుతుంది. రామునికి విషయాన్ని సుగ్రీవుడు చెప్పలేదు. కానీ రామునికి ఎలా తెలుసు అంటే, వాలితో చివరి మాటగా రాముడు ఒక మాట అన్నాడు. దేవా మానుష రూపేణ చర్యంత్యేతే మహీతలే అని. దేవతలు మనుష్య రూపంగా ఈ భూమిపై చరిస్తూ ఉంటారు. ఇది సమాధానం. అందుకే ప్రదూషయాసి మాం అని గద్దించాడు. అప్పటికి వాలికి అర్థమయ్యింది,
రాఘవుని యందు దోషం లేదు. ధర్మమందు నిశ్చయ జ్ఞానాన్ని పొందాడు. 2 చేతులు జోడించి నమస్కరించాడు. నీవనేదే నిజం, ఇందులో సంశయం లేదు. ఈ ధర్మ విషయంలో ప్రతివచనాన్ని ఇవ్వడానికి సమర్థుణ్ణి కాదు. రామచంద్ర, నువ్వు దృష్టార్థతత్వజ్ఞుడవు, అంటే పురుషార్థ స్వరూపాన్ని తెలిసిన వాడివి. కార్యకారణ సిద్ధుడవు. కార్యమంటే దండనము, కారణమంటే దాని హేతువు. హేతువును ఆలోచించి దండనాన్ని విధించగల పరిజ్ఞానం కలవాడివి. నీ బుద్ధి అవ్యయము, దానికి చ్యుతి ఉండదు. మా బుద్ధికి ప్రమాలక్షణం ఉంది. అది లేని నీ బుద్ధి శ్రేష్టమైనది కనుక అది ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. దానికి రాగద్వేషాలుండవు. ప్రేమతో కూడిన మా బుద్ధి యందు రాగద్వేషాలుంటాయి. అందుకే ఏ భావానికి స్థిరత్వం ఉండదు. ఒకనాటి ప్రేమ మరొక నాటికి ద్వేషంగా మారుతుంది. మేము అగత ధర్ములము, కృతవంతకము కాని ధర్ములము. మమ్మల్ని పరిపాలించు, మా రక్షణ భారాన్ని నువ్వే వహించు. నేను నా గురించి దుఃఖించటం లేదు, తార గురించి బాధపడటం లేదు, బంధువుల గురించి బాధ లేదు. నా బాధంతా ఒక్కని గురించే. వాడే నా కొడుకు అంగదుడు. గుణవంతుడు, బంగారు మిసిమివాడు. నేను కనబడకపోతే బెంగ పెట్టుకుంటాడు. చిన్ననాటి నుండి వాడు నాకు అలవాటు పడినవాడు. బాలుడు, అందువలన ఇంకా స్థిరత్వం లేనివాడు. ఒక్కడే కొడుకు, అందువలన మరీ ఇష్టుడు. కనుక నువ్వు సమానంగా చూడు. కార్యాకార్యముల రెంటియందు నువ్వే శాస్త్రవు, శాసింపదగిన వాడవు. అలాగే గొప్పవు, తప్పు చేసినా రక్షింపదగిన వాడవు. అలాగే నా దోషాన్ని దృష్టిలో పెట్టుకుని తారను సుగ్రీవుడు అవమానిస్తాడేమో. అట్టి అవస్థను తార పొందకుండగా చూడు. ఆవిడ తపస్సుని, అంటే జ్ఞానశక్తి ఉన్నది. అందుకే నీ నుండి నన్ను వారించింది. సుగ్రీవునితో యుద్ధం అంటే రామునిచే వధ అని తానే చెప్పింది. ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. కంఠస్వరం సన్నమవుతున్నది. అప్పుడు రామచంద్రుడు, వాలి, ఈ విషయంలో నీవేమీ బెంగపెట్టుకోకు. నువ్వు నీ పాపం నుండి నివృత్తుడవయ్యేవు, ప్రాయశ్చిత్త ధర్మాన్ని పొందేవు కనుక మాకు కూడా ఏ బెంగా లేదు. కార్యాకారణములందు సిద్ధులైన దండయిత్రుడు కూడా నాశనాన్ని పొందరు కనుక మనమిద్దరము కృతార్థులము. ఈ శిక్ష వలన నీవు విగత కల్మషుడు అయ్యేవు. దీన్ని నీవు ధర్మదృష్టితోనే చూడు. నీవు అంగదుణ్ణి చూసినట్లే నన్ను సుగ్రీవుణ్ణి చూడు అని రామచంద్రమూర్తి అనునయిస్తే, వాలి రాముని చూసి, మహానుభావ, బాణపు దెబ్బచే మనసు వికలమై నిన్ను దూషించాను, తెలియక చేశాను, క్షమారూపానుగ్రహాన్ని చూపించు అని దుఃఖిస్తున్నాడు. ఇంతలో ఈ వార్త అంతఃపురంలో ఉన్న తారకు తెలిసింది. అప్రియాన్ని వినిన ఆమె పుత్రునితో కలిసి బయలుదేరింది. అంగద పరివార వానరులు రామధనస్సును చూసి గిరి గవాహారాల్లోకి పారిపోయారు. తార వాలి సమీపానికి వచ్చింది. ఆ మహావీరునికి కలిగిన దురవస్థను చూసి దుఃఖించింది. తలను వక్షస్థలానికి బాదుకుని ఏడుస్తోంది. కొడుకును లాలించండి, వీడికి ఉపదేశం చేయండి, వీడి మూర్తిని ఆజ్ఞానించండి, ప్రవాసులు అవుతున్నారు కదా అని పలకరిస్తోంది, దుఃఖిస్తోంది. ఇంతలో ప్రక్కన సుగ్రీవుడు కనపడ్డాడు. సుగ్రీవా, నీ కోరిక తీరింది కదా, రోమతో కలిసి రాజ్యభోగాన్ని అనుభవించు, నీ శత్రువు నశించాడు. ఇలా ఏడుస్తున్న నన్ను చూసి ప్రేమతో పలకరించవేమయ్యా అని మళ్ళీ వాళ్ళని చూసి ఏడుస్తోంది. ఇలా ఏడుస్తున్న తారను ఆంజనేయ స్వామి ఓరడిస్తున్నాడు. జీవి జ్ఞానాజ్ఞానాల వలన చేసిన కార్యము ఫలహేతు అవుతున్నది. ఆ ఫలమే వాసనారూపంగా ఉండి జీవికి శుభాశుభ అంటే సుఖదుఖ రూపమైన ఫలాన్ని అందిస్తున్నది. ఆ ఫలాన్ని అనుసరించే జీవి లోకాంతర్గతుడు అవుతున్నాడు అని ఓరడిస్తున్నాడు. ఈ మాట ఎందుకంటున్నాడంటే, సుగ్రీవ సకామభవ అని దీనికి కారణం సుగ్రీవుడని నిందించింది కదా. వాలి మరణానికి వాలే కారణం కానీ సుగ్రీవుడు కాదు అని ఉపదేశిస్తున్నాడు. వానర మహారాజు యొక్క సంస్కార కార్యాన్ని, అంగదుని అభిషేకాన్ని, సింహసంగతుడైన పుత్రుణ్ణి చూసి దుఃఖోపశమనాన్ని పొందు, ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు అని స్వామి సాత్వనపరుస్తున్నాడు.
తారా దుఃఖం పెరిగిపోతున్నది. అంగదుని వంటి 100 మంది పుత్రులున్నా ఆ సుఖం మరణించిన ఈ మహావీరుని గాత్ర సంశ్లేషణ సుఖాన్ని నాకిస్తుందా? కపివీరుని సంస్కారానికి నేనుండను. కుమారుని అభిషేకానికి నేనుండను. సుగ్రీవ రాజ్యాభిషేక కార్యాలకు నేనుండను. అంగదుని విషయంలో హనుమా నాకు ఆలోచన లేదు. పిత అంటే పితృవ్యుడు అనగా పినతండ్రి అయిన సుగ్రీవుడు కొడుకు విషయంలో బంధువు, తల్లి కాదు. అంతేకాదు, కొడుకుకు తండ్రే బంధువు. ఆ తరువాత తండ్రి వంక వారే బంధువులు, తల్లి కాదు. తల్లి వంక వారు కాదు. ఇలా ఏడుస్తున్నది. వాలి చూస్తున్నాడు, మాట్లాడలేకున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుని చూసి మందహాసస్వరతో మందముచ్చస్వన్ అల్పప్రాణుడు హీనస్వరుడు అయిన వాలి ప్రేమతో మాట్లాడుతున్నాడు. పాపం చేశాను. రాజ్యాన్ని భార్యను అపహరించి పాపం చేశాను. ఆ దోషాన్ని ఇప్పుడు మనసులో ఉంచుకొనకు. బుద్ధి మోహం చేత బలత్కరింపబడ్డాను. సోదరులమైన మన సౌహార్ద సుఖాలను దైవం అన్యదా చేశాడు. రాజ్యము శ్రేయము అన్నీ అనుభవించాను. ఈ సమయంలో నేను ఒక మాట చెబుతాను, విను. ఏడుస్తూ నేల మీద తలపెట్టుకుని ఉన్న నా కొడుకు అంగదుణ్ణి చూడు. నేను లేకపోవటం వలన వాడిని లేనివానిగా చెయ్యకు. ఇకపై వాడికి దాతవు పరిత్రాతవు నీవే. వీడు తారాపుత్రుడు, బుద్ధిమంతుడు, నా కుమారుడు. అందుకని నీతో సమానమైన పరాక్రమవంతుడు. రాక్షసవధలో నీకు ముందుంటాడు అంటే భయమెరుగడు. సుషేణ పుత్రిక అయిన ఈ తార ఉందే, ఈవిడ సూక్ష్మార్థ వినిశ్చయ. ఉత్పాతాలు అంటే కష్టాలు వచ్చినప్పుడు చక్కని విషయజ్ఞానంతో కష్టాల నుండి తప్పింపగల సమర్థురాలు. ఆవిడ ఇది మంచిదంటే అలా చేయి. ఏనాడు తారామతానికి వ్యతిరేకంగా చెయ్యకు అని భవిష్యత్ ప్రయోజనానికి తారను అప్పగిస్తున్నాడు. అలాగే ఏ విధమైన శంక లేకుండా రామకార్యాన్ని చేయి. దివ్యమైన ఈ ఏమమాలను తీసుకో. నేను చనిపోతే నా శరీరంపై ఉన్న దీనికి ఉపకార రూపం తేజస్సు నశిస్తుంది అని వాలి మాట్లాడుతూ ఉంటే వాలి మరణరూపమైన ఆనందాన్ని నష్టపోయి దుఃఖించేడట. అన్నగారి అభ్యానుజ్ఞతో ఆ కాంచనమాలను గ్రహించాడు. ఆ మాల పోగానే వాలి ప్రాత్యాభావాన్ని పొందాడు. అంగదుణ్ణి చూసి, నాయనా, ఇంతకాలం నీవు అకృత బుద్ధివి. నీ వెనుక నేనున్నాను. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు నిన్ను పెద్దవాడిని చేస్తున్నాను కనుక దేశకాలాలను తెలుసుకో. ఈ ప్రదేశంలో నీ పని చేయవచ్చు, ఈ ప్రదేశంలో చేయకూడదు. ఈ కాలంలో ఈ పని చేయవచ్చు, ఈ కాలంలో చేయకూడదు. ప్రియాప్రియములు రెండింటి యందు సహనాన్ని వహించు. ప్రియమేలో సహింపదగినదో అలాగే అప్రియం కూడా. అంటే పినతండ్రి తిట్టినా పినతల్లి తిట్టినా సహించటం నేర్చుకో. ఇంతవరకు నా చాటున ఉన్నావు, ఇకపై సుగ్రీవసుడువుకా. అతనేమి చెబితే అది చెయ్యి అని పిల్లవాడికి బుద్ధులు చెబుతున్నాడు. ఇలా బుద్ధి చెబుతూ సరపీడతో కళ్ళు తెరవేశాడు. నోరు తెరిచాడు. ప్రాణాలను వదిలాడు. మహావీరుడు దీర్ఘజీవి మరణించాడు. అందరూ దుఃఖించారు. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.